ఏంటి? ఎందుకోసం వచ్చావు? నేను ఉన్నానా పోయానానని చూడడం కోసం వచ్చావా? అయినా ఇప్పుడు నేనేమన్నా సరే నిన్ను వెనకేసుకుని రావడానికి నీకంటూ ఒక బలగం ఉంది కదా. నా వాళ్ళు నీ వాళ్ళు అయిపోయారు, నేనేమో నీలాగా అనాథనైపోయాను. సరిపోయింది. అసలు నిన్ను ఎవరు కన్నారో, కన్నవాళ్ళు ఎందుకు వదిలేసుకున్నారో తెలియట్లేదు. ఎంత వదిలించుకుందామనుకున్నా మళ్ళీ మళ్ళీ వచ్చి నా ఇంట్లో పడుతున్నావేంటే? పోయేదానివి పోవచ్చు కదా, మళ్ళీ ఎందుకోసం వచ్చావు? అసలేముంది నీ దగ్గర? నా కొడుకు, కూతురు, కోడలు అందరూ భూమి భూమి అంటూ నీ భజన చేస్తున్నారు. వాళ్ళకి నువ్వు ఏం మంత్రం వేశావో, ఏం మాయ చేశావో నాకు అసలేం అర్థం కావట్లేదు. నిన్ను ఈ ఇంటికి దూరం చేద్దామనుకున్నా నా కొడుకు, కోడలు మనసులో నుంచి నిన్ను దూరం చేయలేకపోతున్నాను. మొత్తానికి సాధించుకున్నావు కదా, అఘోరించు. ఇప్పుడు నిన్ను ఇంట్లో ఉంచలేను, అలా అని ఇంట్లో నుంచి గెంటేలని చెప్పాను కదా. వెళ్ళమ్మా వెళ్ళు, నువ్వు హ్యాపీగా తిరుగు. నేను ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటాను. అమ్మగారు, మీతో ఒక మాట చెప్తాను. ఏం చెప్తావే? చెప్పు, ఏం చెప్తావో చెప్పు. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదండి. ఆశ్రమంలో కూడా మా మేడం నాకు కడుపు నిండా భోజనం పెట్టేది కాదండి. రోజు గుడికి వెళ్ళి ఆ శివయ్యని నన్ను కష్టాల నుంచి బయటపడేయమని మొక్కుకునేదాన్ని. ఆ శివయ్య సంధ్యమ్మ రూపంలో వచ్చారు. కానీ నేను ఇక్కడికి రావడం వల్ల మీరు బాధపడతారని నాకు తెలియదండి. మీరెప్పుడు బాగుండాలని నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను. కానీ ఆ శివయ్య మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. మీకు ఇష్టం లేకుండా నేను ఇక్కడికి వచ్చినందుకు నన్ను క్షమించండి. అమ్మ మహాతల్లి, ఈ పురాణం అంతా చెప్పావు, నేను విన్నాను. ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, లోపలికి వెళ్ళి అఘోరించు. అమ్మగారు, మీకు ఒక మాట చెప్తాను. ఏంటో చెప్పు. నేను ఇంట్లో ఉండి మిమ్మల్ని బాధ పెట్టను. కావాలంటే మీ ఇంట్లో ఏ పని చేయమని చేస్తాను. నాకు కూడా మీరు తప్ప ఎవరూ లేరండి. నన్ను మాత్రం మా సంధ్యమ్మ నుంచి దూరంగా వెళ్ళమని చెప్పకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను. నీలాంటిది నా కాళ్ళు పట్టుకుంటే నేను మలినమైపోతాను. వెళ్ళక్కడి నుంచి. నువ్వొచ్చి నా సొంత మనవరాల్ని దూరం చేశావు. సంబంధం లేని నువ్వు మా ఇంట్లో ఉంటుంటే నా సొంత మనవరాలు ఎక్కడో ఉంటుంది. నీకెన్నిసార్లు చెప్పినా ఆ సంధ్య కన్న కూతుర్ని వదిలేసి దిక్కు మొక్కు లేని నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. నాకు నీ మీద కోపం లేదు. నా మనవరాల్ని దూరం చేసినందుకు సంధ్య పైన, నువ్వొచ్చి నా సొంత మనవరాల్ని దూరం చేసినందుకు నీ పైన కోపం ఎప్పటికీ తగ్గదు. ఎప్పుడు చూసినా ఈ ఏడుపు మొహంతోనే ఉంటావు. చిచ్చి.